అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లోకోస్లో అజీవిక ప్రొఫైల్ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. ముందుగా లోకోస్ యాప్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ టాప్లో 3 లైన్స్ వచ్చినాయి కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, హోమ్, న్యూ ఎస్ఎస్జీ ప్రొఫైల్, చేంజ్ పాస్వర్డ్, చేంజ్ లాంగ్వేజ్, చేంజ్ రోల్ అని వచ్చినాయి కదా. ఇప్పుడు చేంజ్ రోల్ మీద క్లిక్ చేయాలండి. తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి సిఆర్పి అజీవిక, ఎస్ఎస్జీ బుక్ కీపర్, వివో బుక్ కీపర్ అని వచ్చినాయి కదా. సిఆర్పి అజీవికాని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు స్క్రీన్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ ఏమీ చేసి లేకుండా ఉంటే టోటల్ మెంబర్స్ దగ్గర 0, పెండింగ్ ఫర్ అప్రూవల్లో 0, అప్రూవల్లో 0 ఉంటాయండి. కింద మీరు చూస్తున్నారు కదా, హోమ్, టాస్క్, మెంబర్స్, మ్యాప్ మెంబర్స్ అని ఈ 4 ఆప్షన్స్లో మనం కింద మెంబర్స్ పైన క్లిక్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో ప్లస్ సింబల్ ఉంది కదా, ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏప్రిల్ టు జూన్ మంత్ని సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ఏప్రిల్ టు జూన్ ఉండేలా చూసుకోవాలండి. ఈ 3 మంత్స్కి మనం చేస్తున్నాము. ఇక్కడ మ్యాప్లో అయితే ఏం కనిపించట్లేదు కాబట్టి అన్మ్యాప్డ్ సెలెక్ట్ చేసుకుంటాం. అన్మ్యాప్డ్లో గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఎస్హెచ్జి నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్హెచ్జి పేర్లు మనకి ఇక్కడ వస్తాయండి. వాటిల్లో ఉన్న మెంబర్స్కి, ఆ ఎస్హెచ్జీలకి, ఆ ఎస్హెచ్జీలో ఉన్న మెంబర్స్కి మాత్రమే మనం ఇక్కడ అజీవిక డేటా ఎంటర్ చేయగలుగుతామండి. ఎస్హెచ్జీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్హెచ్జి కోడ్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ పొటెన్షియల్ లక్పతి దీదీ నేమ్ అని అంటే, ఇప్పుడు మనం ఏ గ్రూప్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ గ్రూప్లో మనం ఎవరినైతే పొటెన్షియల్ లక్పతి దీదీలుగా అంతకుముందు సెలెక్ట్ చేసామో వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అవుతారు. వాళ్ళలో ఎవరికైతే మనం ఇప్పుడు డేటా చేస్తున్నాం వారి పేరు సెలెక్ట్ చేసుకోండి. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్యాపిటల్ కేటగిరీ, ఫండ్ ఇచ్చామా, లోన్ ఇచ్చామా అని. ఫండ్ అంటే తిరిగి రీపేమెంట్ చేసేది కాదు కాబట్టి మనం లోనే ఇచ్చాము, లోన్ పెడతాము. దేని నుంచి ఇచ్చాము లోను? బ్యాంక్ నుంచి ఇచ్చామా, ఎస్హెచ్జి నుంచి ఇచ్చామా? ఇప్పుడు బ్యాంక్ లింకేజ్, పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ, ముద్రా లోన్స్, ఇట్లా మనం ఉమెన్ లెడ్ ఎంటర్ప్రెన్యూర్ చేస్తున్నాం కదండి. అలా బ్యాంక్ నుంచి ఏదన్నా ఇస్తే బ్యాంకుని సెలెక్ట్ చేసుకుంటాం. లేదు ఎస్హెచ్జి నుంచి ఇంటర్నల్ లెండింగ్స్ కానీ, సిఐఎఫ్, విఆర్ఎఫ్ ఇట్లాంటివి ఇస్తే ఎస్హెచ్జిని సెలెక్ట్ చేసుకుంటామండి. ఇక్కడ నేను బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. టైప్ ఆఫ్ క్యాపిటల్ దగ్గర ఐజీఏ పెడతామండి. అమౌంట్ బ్యాంక్ నుంచి వాళ్ళకి ఎంత ఇప్పించామో ఆ అమౌంట్ అనేది ఇక్కడ వేస్తాము. వేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత చూసారు కదండి, ఇక్కడ కింద డిస్ప్లే అవుతుంది. మనం ఎంతైతే లోన్ వాళ్ళకి ఇచ్చామో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలానే మెంబర్కి ఎన్ని లోన్స్ ఉంటే అన్ని లోన్స్ మనం ఎంటర్ చేయాలండి. బ్యాంక్ నుంచి తీసుకున్నదే కాక ఒకవేళ తన ఇంటర్నల్ లెండింగ్స్ కానీ, శ్రీనిధి కానీ ఏమైనా తీసుకుని ఉంటే మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మళ్ళీ రెండో లోన్ ఎంటర్ చేయాలి అని మనం అంటే యాడ్ మోర్ నొక్కుతాము. యాడ్ మోర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎస్హెచ్జి నుంచి ఇచ్చామనుకోండి, ఎస్హెచ్జిని క్లిక్ చేసుకుంటాం. ఎస్హెచ్జిలో చూసారు కదా, సిఐఎఫ్, ఆర్ఎఫ్, విఆర్ఎఫ్ అని ఏ సోర్స్ నుంచి ఇచ్చామో సెలెక్ట్ చేసుకుంటాం. చూస్తున్నారు కదా, మీకు తెలియటం కోసం నేను ఇక్కడ ఎస్హెచ్జి క్లిక్ చేసి చూపిస్తున్నానండి, అంతేను. కాకపోతే ఈ మెంబర్ ఎస్హెచ్జి నుంచి అయితే తీసుకోలేదు, బ్యాంక్లోనే తీసుకున్నారు అండ్ శ్రీనిధి తీసుకున్నారనమాట. ఇప్పుడు నేను తను శ్రీనిధి తీసుకుంది కదా, మళ్ళీ బ్యాంక్ సెలెక్ట్ చేశాను. టైప్ ఆఫ్ క్యాపిటల్ ఐజీఏ పెట్టుకోవాలి. అమౌంట్ 50,000 తీసుకున్నారండి. మనం 50,000 ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తాం. చూసారు కదా, రెండో లోన్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలా ఆ మెంబర్కి ఎన్ని లోన్స్ ఉంటే అన్ని లోన్స్ మనం యాడ్ మోర్ పైన క్లిక్ చేసి
సేవ్ చేస్తామండి. తను ఎన్ని లోన్లు అయితే తీసుకుందో ఆ లోన్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. కింద లోన్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసుకోవాలండి. ఇప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి 3 ఆప్షన్స్ కనపడుతున్నాయి. ఫామ్, నాన్ ఫామ్, అదర్. ఫామ్ ఏమో వ్యవసాయం కింద అగ్రికల్చర్ బేస్డ్ యాక్టివిటీస్ అన్నీ ఫామ్ కింద వస్తాయండి. చూడండి ఇక్కడ అగ్రికల్చర్, ఆక్వా ఫార్మింగ్, క్రాప్ బేస్డ్, ఎన్టీఎఫ్పి. ఇప్పుడు ఈవిడ గేదెలు ఉన్నాయి అనుకోండి, అగ్రికల్చర్ లైఫ్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే వ్యవసాయం చేస్తుంటే క్రాప్ బేస్డ్ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 యాక్టివిటీస్ మనం ఎంటర్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ నాన్ ఫామ్లోకి వస్తే చూసారు కదా 3 టైప్స్: మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసు. దీంట్లో ఆ మెంబర్ చేసే యాక్టివిటీ ఏ కేటగిరీ కిందకు వస్తుందో చూసుకొని మనం ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటామండి. నెక్స్ట్ అదర్స్లో వచ్చేసి వేజెస్, రెగ్యులర్ సోర్సెస్. వేజెస్ అంటేనేమో ఇప్పుడు మనకి ఎన్ఆర్జీఎస్ పనులు చేసే వాళ్ళు ఉంటారు కదండి, ఇట్లాంటి వాళ్ళందరూ వేజెస్ కిందకు వస్తారు. రెగ్యులర్ రిసోర్సెస్ అంటే పెన్షనర్స్ కానీ వేరే అదర్ పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ రెగ్యులర్ సోర్స్ కిందకు వస్తారండి. ఇప్పుడు ఈవిడ చేసే యాక్టివిటీ సర్వీసెస్లో ఉంది, నాన్ ఫామ్లో కాబట్టి నేను సర్వీసెస్ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. చూడండి ఏ యాక్టివిటీ అయితే చేస్తుందో అది దానిపైన క్లిక్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆ మెంబర్ పేరు ఇలా హోమ్ పేజ్లోకి వచ్చి డిస్ప్లే అవుతుంది. పార్షియల్లీ అప్రూవ్డ్ అని మనకు కనిపిస్తుంది. ఇక్కడ రైట్లో 3 చుక్కలు కనిపిస్తున్నాయి కదా, వాటిపైన క్లిక్ చేయండి. ఎడిట్ మెంబర్ ప్రొఫైల్, లైవ్లీహుడ్ యాక్టివిటీస్, డిలీట్ అని వస్తుంది. లైవ్లీహుడ్ యాక్టివిటీస్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం నాన్ ఫామ్ అని పెట్టాం కదా, దాంట్లో సర్వీసెస్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ మెంబర్కి ఇప్పుడు సర్వీసెస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా కింద యాడ్ సర్వీస్ యాక్టివిటీ, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి సెక్టర్ అంటే ఇప్పుడు సర్వీసెస్లో ఏ టైప్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు తనైతే టైలరింగ్ చేస్తుంది, దీంట్లో లేదు కాబట్టి దానికి సంబంధించి నేను అదర్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ డిస్ప్లే చేసిన ఆప్షన్స్లో ఉంటే మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కేటగిరీ ఏ కేటగిరీ అంటే ఇప్పుడు ఇక్కడ టైలరింగ్ ఉంది చూడండి, టైలరింగ్ సెలెక్ట్ చేస్తున్నాను. రెవెన్యూ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు మనం 3 నెలలకు వేస్తున్నాం కాబట్టి తనకి నెలవారీ ఎంత వస్తుంది అనేది మనం నెల ఆదాయం ఎంత అనేది మనం ఇక్కడ చూపిస్తాము. అందుకని మనం మంత్లీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మంత్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్కి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. చూసారు కదా గ్రాస్ ఇన్కమ్ అదే వచ్చేసిద్దండి మనం ఎంటర్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఇక్కడ ఖర్చులు, ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఖర్చు అవుతుంది అనేది 3 నెలలకి కలిపేస్తామండి. ఇక్కడ ఖర్చు మాత్రం ఏ నెలకు ఆ నెల వేయం, 3 నెలలకి కలిపి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆ యూనిట్కి అక్కడ వేస్తాము. మిగతా ఇప్పుడు ఈ మార్కెటింగ్ కాస్ట్, డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఇట్లాంటివి ఉంటే వేస్తాం, లేదంటే 0 పెడతామండి. ఇప్పుడు తనకు ఆ కాస్ట్ ఏమి లేదు కాబట్టి అక్కడ 0 పెట్టేసేస్తున్నాము. చూసారు కదా, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఈ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మీకు చూడండి ఇక్కడ ఇలా వస్తుంది స్క్రీను. ఇప్పుడు ఈవిడ రెండో యాక్టివిటీ ఏదైనా చేస్తుంటే మనం యాడ్ సర్వీస్ యాక్టివిటీ మీద చేసుకుంటాం. ఈవిడకి ఒక్క యాక్టివిటీ ఇచ్చాం కాబట్టి చూసారు కదా, బ్యాక్ వచ్చేసేసి ఇప్పుడు ఒకసారి వ్యూ సమ్మరీ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే తనకి మనం ఇచ్చిన ఆదాయం, నికర ఆదాయం, తన పెట్టుబడి అంతా ఇక్కడ కనిపిస్తాయండి, మనం చూసుకోవచ్చు వ్యూ సమ్మరీలో. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి సెండ్ ఫర్ అప్రూవల్ దగ్గర క్లిక్ చేయాలండి. ఈ సర్వీసెస్ పక్కన గ్రీన్ కలర్లో టిక్ ఒకటి వస్తుందండి. ఆ టిక్ వస్తే మాత్రమే మనం డేటా కరెక్ట్గా ఎంటర్ చేసినట్టు, అప్పుడే మనకి అప్రూవల్కి సెండ్ ఫర్ అప్రూవల్ చేయడానికి వచ్చిందండి. చూడండి ఇలా ఇప్పుడు గ్రీన్ టిక్ వచ్చింది కదా, ఆ టిక్ రాకుండా గ్రీన్ మార్క్ అనేది రాకుండా మనం
సెండ్ ఫర్ అప్రూవల్ కొట్టినా కూడా వెళ్ళదండి. ఎప్పుడైతే గ్రీన్ మార్క్ అనేది వస్తుందో అప్పుడే మనం డేటా మొత్తం కరెక్ట్గా చేసినట్టు, ఏ ఫీల్డ్ని వదిలేయకుండా అన్నీ ఎంటర్ చేసినట్టు. ఇప్పుడు చూడండి, సెండ్ ఫర్ అప్రూవల్ చేద్దాము. చూసారు కదా, డేటా సెండ్ ఫర్ అప్రూవల్ అని వచ్చింది. ఆ మెంబర్ నేమ్ ఇక్కడ మళ్ళీ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది చూడండి. లాక్ కూడా పడిపోయింది. ఇలా ప్రతి గ్రూప్లో ప్రతి మెంబర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.